వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని దూత యోసేపుకు ప్రత్యక్షమై యోసేపుతో మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మరియకు ప్రదానం చేయబడిన ఈ యోసేపు దగ్గరికి దేవుని దూత వచ్చింది. ఈ భూలోకములో దేవుడు మానవుడుగా కన్య మరియ గర్భాన ఆయన జన్మిస్తున్న సమయంలో ఆయనను పెంచడానికి యోసేపును కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏమిటి? దేవుని దూత ఇతని దగ్గరికి ప్రత్యక్షం అవడానికి, ఇతనితో మాట్లాడడానికి ఈ యోసేపుకున్న కొన్ని గుణలక్షణాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకుందాం. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది యోసేపులు ఉన్నారు. వీరిలో ప్రముఖులు ఒక ముగ్గురు కనపడతారు మనకి. పాత నిబంధనలో యాకోబు గారి 11వ కుమారుడైన యోసేపు, కన్య మరియకు ప్రదానం చేయబడిన యోసేపు, యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు ఆయనకు సమాధిని ఇచ్చినటువంటి అరిమతయి అను యోసేపు. ఈ ముగ్గురు ప్రముఖులు. అయితే వీరిలో ఈ కన్య అయిన మరియకు ప్రదానం చేయబడిన ఈ యోసేపును గురించి ఈరోజు కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఎందుకనగా యవన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్తులు ఎలా ఉండాలో, వారు ఏం చేయాలో, వారికి దేవుని ప్రత్యక్షత కలగాలి అనంటే, దేవుడు మాట్లాడాలి అనంటే ఈ యోసేపు ఎలా ఉన్నారో మన జీవితాలను కూడా అలాగే కట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ యోసేపుకున్న మొట్టమొదటి గుణలక్షణం, ఇతడు నీతిమంతుడు. నిజమే, యవనస్తులు నీతిని అనుసరించే వారిగా ఉండాలి, నీతిమంతులుగా జీవించాలి. ఈరోజు భూలోకంలో చాలామంది నీతిమంతులనంటే ధర్మకార్యాలు, మంచి కార్యాలు చేస్తే సరిపోద్ది, మాకు నీతి కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది అని సరిపెట్టుకుంటున్నారు. అయితే అది తప్పు అని నేను అనడం లేదు. ఎందుకనగా ఒక వ్యక్తి నీతిమంతుడు అని మనం చెప్పాలి అని అడిగితే, పాత నిబంధనలో సౌలు అనేటటువంటి ఇశ్రాయేలీల మొదటి రాజు దావీదు అనేటటువంటి యవనస్తుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాజ్యములో దావీదుకో మంచి పేరు కలుగుతూ ఉంది. ఈ దావీదు బ్రతుకుంటే నేను సింహాసనం మీద నా తరువాత నా కుమారుడు పరిపాలన చేయుడు, దావీదును చంపడం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు పరారై పారిపోతూ ఉన్నాడు. ఒకానొక సమయంలో దావీదు చేతికి సౌలే దొరికాడు. అయితే
దావీదు సౌలును చంపలేదు, విడిచిపెట్టాడు. ఆ సంగతి సౌలుకు అర్థమయ్యింది. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే అక్కడ సౌలు చెప్తాడు, అయ్యా నాయనా దావీదు, నేను నిన్ను చంపాలనుకున్నాను, దేవుడు నన్ను నీ చేతికి అప్పగించాడు, కాబట్టి నువ్వు నన్ను చంపలేదు, అపకారికి నువ్వు ఉపకారం చేసావు గనుక నాకంటే నీవే నీతిమంతుడివి అని అన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాడు. ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలి అని అంటే అపకారికి ఉపకారం చేయాలి, కీడు చేసే వారికి కూడా మేలు చేయాలి. ఎందుకనగా మన జీవితంలో ఒకవేళ కీడు చేసినా ఆ కీడు చేసిన వ్యక్తికి మేలు చేసినప్పుడు అతని కంటే మనమే నీతిమంతులుగా మార్చబడతాం. వాస్తవికంగా శరీర సంబంధంగా మనం ఆలోచన చేస్తే యోసేపు పరిస్థితి కూడా అదే. మరియను వివాహం చేసుకుందాం అనుకున్నాడు, ప్రధానమైంది. ఇంకా వివాహం కాలేదు. వారేకము కాక మునుపే ఆమె గర్భవతి అని తెలిసింది. అయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెను పెద్దలలో పెడితే ఆమె గర్భవతి అని నిరూపణ జరిగితే ఆమెను రాళ్లతో సావగొడతారు. యోసేపు ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు, ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఆమెను ఎందుకు పెద్దల్లో పెట్టాలి, ఆమెను చంపించాలి, ఆమెకు ఎందుకు కీడు చేయాలి, నేనే తప్పుకుంటాను అని అనుకున్నాడు. వాస్తవానికి అతనికి తెలియదు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినదన్న సంగతి తెలియదు గనక తెలియకపోయినా మరియను అవమానపరచకూడదు అని అనుకున్నాడు. అందుకే యోసేపు నీతిమంతుడు. ఇక రెండవ మాటను కూడా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా. యోసేపుకున్న రెండవ లక్షణం ఏమిటి అని అడిగితే ఆలోచన పరుడు. యవనస్తులకి తొందర ఎక్కువ. యోసేపు కూడా యవనస్తుడే. వివాహ వయసు వచ్చింది, వివాహం చేసుకోబోతున్నాడు. ఆ వివాహ వయసులో ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వెనక ముందు ఆలోచించుకోకుండా తొందరపడిపోతాం. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారన్నట్టు తప్పకుండా తొందరపాటుగా మాట్లాడేస్తాం. యోసేపు తొందరపడేవాడు కాదు, ఏమాత్రం తొట్టిల్లలేదు. ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తూ ఉన్నాడు. మరియ పరిశుద్ధురాలు కదా, ఆమె గర్భవతి ఎలాగయ్యింది ఆలోచిస్తూ ఉన్నాడు. నిజమే, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబ విషయంలో కానీ, మీ బిడ్డల విషయంలో కానీ, చేసే వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, బిడ్డల చదువుల విషయంలో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. యోసేపు దగ్గర ఇక్కడ మనం మంచి లక్షణాన్ని నేర్చుకుంటున్నాం. అతడు ఆలోచన పరుడు, ఆలోచించేవాడు. ప్రతి విషయానికి తొందరపడొద్దు. ఆలోచన కర్తలు అనేకులు ఉండడం చాలా రక్షణకరమది. ఎందుకనగా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు స్థిరపరచబడాలి అని అంటే దాని విషయంలో ఆలోచన చేయాలి. కుటుంబ విషయంలో కూడా ప్రతి విషయంలో ముందు ఆలోచించాలి. మనం ఆలోచన చేస్తే ఒకవేళ మనకు ఆలోచన తట్టకపోతే దేవునిని అడిగితే దేవుడు మనకు ఆలోచన చెప్తారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మన దేవుని పేరేమిటి అని అడిగితే ఆలోచనకర్త, ఆలోచన చెప్పే దేవుడు ఆయన. యోసేపు ఆలోచించుకొనుచుండగా యోసేపుకి దేవుడే ఆలోచన చెప్పాడు. యోసేపుకున్నటువంటి 3వ గుణ లక్షణం పరిశుద్ధ గ్రంథంలో ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుని దూత ప్రత్యక్షమై యోసేపుతో మాట్లాడుతుంది, అయ్యా నువ్వు భయపడొద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెడతావని చెప్పింది. ఇదిగో యెషయా ప్రవచనాన్ని కూడా జ్ఞాపకం చేసి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెడతావన్న సంగతిని కూడా చెప్పింది. అలా దేవదూత చెప్పిన తరువాత వాక్యంలో రాయబడినటువంటి మాట 23వ వచనం, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను.
ప్రియ దేవుని బిడ్డలారా, మూడవ లక్షణం దేవుని మాటను వినేవాడు. యవన ప్రాయంలో ఉన్న యోసేపు దేవుని ఏర్పాటులో ఉండడానికి కారణం అతడు నీతిమంతుడు, అతడు ఆలోచన పరుడు. మూడవ మాట, దేవుని మాటను వినేవాడు, దేవుని మాటకు లోబడేవాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి. ఎవరు దేవుని మాటను వింటారో వారితోనే దేవుడు మాట్లాడతాడు. వినని వారితో దేవుడు మాట్లాడ్డు. నువ్వు దేవుని మాట వింటే దైవ ప్రత్యక్షత నీకు కలుగుతుంది, దేవుడు నీతో మాట్లాడుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుకు ఉన్నటువంటి మూడవ గుణ లక్షణం మాట వినేవాడు. 4వదిగా 25వ వచనంలో రాయబడి ఉంది, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెనో. ఆశా నిగ్రహము కలిగిన వాడు. ఎందుకనగా లోక రక్షకుడు ఆమె గర్భంలో ఉన్నాడని ఆమెను చేర్చుకున్నాడే గాని తన భార్యగా చూడడం లేదు. ప్రభు తల్లిగా ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆశా నిగ్రహం కలిగిన వాడు, తన కోరికలను చంపుకున్నటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ జీవితాలను జీవించాలి. ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ఎందుకనగా కోరికలను చంపుకొని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలి. అలా ఉన్నప్పుడు యోసేపును ఏర్పాటు చేసుకున్న దేవుడు, యోసేపును ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు. అలా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ కొరకు, మీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాను. తరల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలోకి భవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, అయా నీ ప్రియ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ఆయురారోగ్యాలు దయచేయండి, కృపాక్షేమాలు అనుగ్రహించండి. అయా నీ బిడ్డలకు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను. మా పరమ తండ్రి, ప్రత్యేకంగా ఈ దినమంతయు ప్రయాణాల్లో, పనులలో, అయా నీ బిడ్డలు చేసే ప్రతి పనిలో నీ సహాయమును మీరు దయచేయండి, కృపాక్షేమములు అనుగ్రహించండి, ఘనమైన నీ కార్యాలు మీరు జరిగించండి. నీ బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, ప్రత్యేకంగా యోసేపు వలె నీతిమంతులుగా, ఆలోచించేవారిగా, మాట వినేవారిగా, పరమ తండ్రి ఆశా నిగ్రహము కలిగిన వారిగా జీవించే కృప అనుగ్రహించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము, వరపుత్రుడు యేసయ్యగా జన్మించెను మన కోసము. వరపుత్రుడు యేసయ్యగా జన్మించెను మన కోసము. ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమాయెను సంతోషము. ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమాయెను సంతోషము. పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము.